left, right, left. Quarter advance, above, turn. Left, right, left. Move to the right at trees, right, turn. Left, right, left. Left, right, left. Left, right, left. Squad halt, left, turn. Order, arms. ఈ ఏడీస్ అందరూ ప్లీజ్ కమ్ అవుట్. మీరందరే బాగా పరేడ్ తీస్తారని నాకు తెలిసే. నాకు వాళ్ళ స్క్వాడ్ లీడర్స్ ఈ రోజు పరేడ్ తీయాలి. అందులో నుండి 2 టీములనే నేను ఫైనల్ కాంపిటీషన్కి సెలెక్ట్ చేయబోతున్నాను. RPC 180 మనోజ్ నువ్వు పరేడ్ తీ. పరేడ్ చేయి. కమ్ ఆన్. RPC 330 250 190 అయ్యా ఏంటమ్మా? ఏంటయ్యా ఇక్కడ కూర్చున్నారు? మీ స్క్వాడ్ మార్చ్ చేస్తుంటే మీరు చూడరా? వాళ్ళెక్కడ మార్చి చేస్తారమ్మా? ఆ 30 మందికి ఒకరి గురించి ఒకరికి తెలీదు. అందులో ముందెవడున్నాడో వెనకెవడున్నాడో కూడా తెలీదు. ఎవరు పరేడ్ తీస్తారు? వాళ్ళని సరిగ్గా ఈ గ్రౌండ్లో అటెన్షన్ చేయడానికి కూడా అనుమతించలేదు. వాళ్ళు ఆనందని బ్యాక్ స్క్వాడ్ చేయాలంతే. అందుకే అందరి మీద పగ తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఎవరెవరికి పరేడ్ చేయడం వచ్చో రాదో నాకు తెలియదు, కానీ పరేడ్ బేసిక్ అందరికీ తెలిసిన సంగతి నాకు తెలుసు. ఇక్కడ అందరికీ వయసు అయిపోయింది, జీవితాంతం పరేడ్ ఎలా చేస్తారని వెనక్కి నెట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు మనకి కమాండెంట్ కి దూరం 50 అడుగులు మాత్రమే. ఈ 50 మీటర్లు మనం నడవబోయే ఈ రాచబాటే పోలీసులైన మన తలరాతల్ని మార్చబోతోంది. నేను 2 కమాండ్స్ ఇస్తాను. నన్ను నమ్మి మీరంతా రావచ్చు. స్క్వాడ్ 10 స్క్వాడ్ 10 Murali. Scott, move to the left and threes. Left, turn. Threes by the left. Quick march. Left, right, left. Left, right, left. And threes. About turn. Left, right, left. Left, right, left. Squad in advance. Left, turn. Left, right, left. Left, right, left. Squad will retire. About turn. Left, right, left. Advance, about turn. About turn. Left, right, left. About turn. Left, right, left. Left, right, left. Left, right, about turn. Left, right, left. Left, right, left. About turn. Left, right, about turn. About turn. Left, right, left. About turn. Left, right, left. Left, right, left. About turn. Left, right, left. Left, right, left. Squad halt. Order, arms. వెరీ గుడ్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. Thank you, sir. ఎవరి స్క్వాడ్ యొక్క ఏడిఐ? అతన్ని రమ్మనండి. నేనేనయ్యా.
వెరీ గుడ్. స్క్వాడ్ని బాగా ఇండివిజువల్గా పర్ఫామ్ చేయించారు, అలాగే ఉండాలి. థ్యాంక్స్ అయ్యా. మన ఈశ్వరమూర్తి ఎక్కడ? ఏమి ఈశ్వరమూర్తి, ఎన్నిసార్లు మీరు ఈ ఫైనల్ కాంపిటీషన్ గెలుచుంటారు? 5 సార్లు గెలిచాను. ఏంటి ఈ సంవత్సరం ఈ స్క్వాడ్ పై విన్ చేసి చూపించండి. ముత్తుపాండు, అయ్యా. ఫైనల్స్ కి 2 టీంలని సెలెక్ట్ చేయండి. ఐజీ గారు వస్తారు, ఆయన రిజల్ట్ చెప్తారు. సరేనయ్యా. కుర్రోడ్ ఈసారి మీకు చాలా టఫ్ ఇస్తాడేమో సార్. దానికంటే ఈశ్వరమూర్తి స్టఫ్ ఏంటో చూడాలి. ఓకే, చూద్దామయ్యా. ఓ లెఫ్ట్ టర్న్, ఒక అబౌట్ టర్న్, వాటితో ఈ కుంటి బండిని నడిపిస్తున్నావు. ఆ మూర్ఖులకు తెలియకుండా పోవచ్చు, కానీ నాకు తెలుసు కదా. అతనికి మొదటి అటెన్షన్ చెప్పిందే నేను. ఊరికే చెప్పకూడదు గాని నువ్వు కొంచెం తెలివైన వాడివే. కానీ ఈ పోలీసులో నా కాలు కింద చెప్పులా ఉన్నావనుకో, నిన్ను ఎక్కడికో తీసుకెళ్లిపోయి ఉండేవాణ్ణి. కానీ నీ కళ్ళు నెత్తికెక్కాయి. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఈ పిఆర్ఎస్ లోంచి ఖాకీ డ్రెస్ వేసుకుని ఎలా బయటకు వెళతావో నేను చూస్తాను. నేను ఇప్పుడు పోరా, కావాలంటే ఒకటిస్తాను. ఏంటి చలమయ్య లోపలున్నారా? ఇక్కడ లేడే? సరే. మేడం, ఈశ్వరి రే, నా పేరు తెలుసా నీకు? మ్మ్. వచ్చారు, ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. అదేం లేదు, ఎస్ఐ ప్రమోషన్ లిస్ట్ వచ్చింది, అందులో చలమయ్య పేరు లేదు. ఆయన చాలా బాధపడ్డారు. ఉదయం నుంచి వెతుకుతున్నాను, కనబడలేదు. నీతో పాటు ఉంటారు కదా అని వచ్చాను. ఇప్పుడిక్కడా లేరు. ఎక్కడికెళ్ళారో తెలియట్లా. సరే, వస్తా. రా ఆనంద్, రా. అయ్యా, ఎక్కువగా తాగినట్టున్నారు. బాధ ఎక్కువగా ఉంది ఆనంద్, అందుకే ఎక్కువ తాగాను. కూర్చో, కూర్చోరా. అయ్యా, ఈ లిస్ట్లో కాకపోతే నెక్స్ట్ వచ్చే లిస్ట్లో ఉంటుంది. దానికెందుకు అంతగా బాధపడుతున్నారు? ఏ లిస్టులోనూ నా పేరు రాదురా. ఎన్నో ఏళ్లుగా రాని లిస్టు కొత్తగా వస్తుందా? ముత్తుపాండు ఉన్నాడే, వాడు చాలా మేధావి. నాకు ఏ మంచి జరగకుండా జాగ్రత్త పడుతూ ఉంటాడు. ఆల్ ఇండియా లెవెల్లో పరేడ్లో గోల్డ్ మెడల్ సాధించాడు. స్టేట్ లెవెల్లో నేను తీసుకుని మెడలే లేదు. ఒక స్టార్ కోసం నన్ను ఏడిపిస్తున్నారా? వీళ్ళందరికీ సెల్యూట్ చేయడం నేర్పించిందే నేను. కానీ రేపు వీళ్ల ముందు నేను సెల్యూట్ చేయాలి అనుకున్నప్పుడు ఛే, ఏ ఉద్యోగం ఎందుకు వదిలేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ 5 ఆడపిల్లలరా, అందుకే అవమానాలు తట్టుకుంటూ ఈ ఉద్యోగం చేస్తున్నాను. వాళ్ళకి ధనబలం ఉంది, కులబలం ఉంది. నీ దగ్గర నా దగ్గర ఏముంది? అందుకే చెబుతున్నానురా, వాళ్ళని నువ్వు పగ చేసుకున్నావో నేనేమీ లేకుండా చేసేస్తారు. వాళ్ళు తలుచుకుంటేనే నీకు కోడు గుడి ఇవ్వగలరు. నేనేమి ఇవ్వగలను? నేను దండగా. రండి వెళ్దాం. నువ్వు వాళ్ళతో పగ పెట్టుకుని చెప్పు, నేను వస్తాను. చెప్పు. సరేనయ్యా, నేను వాళ్ళతో పగ చేసుకోను. జాగ్రత్త. రేయ్, నువ్వు నా కొడుకు లాంటి వాడివిరా. లాంటివాడేంటి, నా కొడుకువే. కానీ పరేడ్లో ఈ నాన్నకంటే నువ్వు గొప్పడివిరా. అదే నువ్వు ఒక మూమెంట్ ఇచ్చావు చూడు, లెఫ్ట్ అయ్యా. రైట్, లెఫ్ట్ అయ్యా. రైట్, లెఫ్ట్ రండి. రైట్. ఆనంద్,
నేనెప్పుడు నీ మంచి కోసమే చెబుతూ ఉంటాను. నాలాగా నువ్వు హెడ్గానే ఉండిపోకూడదు. సరే అయ్యా. రే కాదర్ బాషా ఇలారా. మిత్రులారా, కాంపిటీషన్ డేట్ అనౌన్స్ చేశారయ్యా. ఇది మనకు దొరికిన అద్భుతమైన ఛాన్స్. ఇక మన స్క్వాడ్కి రెస్టే లేదు. రాత్రి పగలను చూడకుండా మనం పరేడ్కి ప్రాక్టీస్ చేయాలి. ఇక అన్నీ మనకి ఆనందే. వాడు ఏం చెప్తున్నాడో అదే మనం చెయ్యాలి. అప్పుడే మనం గెలవగలం. ఏమంటావు మావా? నేను చెప్పేది కరెక్టే కదా? ఇక మీదట రేపటి నుంచి గ్రౌండ్ లోకి దిగి ఒక అటెన్షన్ కూడా చేయకూడదు.